ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. నేను ఇది ఒకటి పుల్లటి మామిడికాయ ముక్క అండి. మామిడికాయలు ఇవి చిన్న ముక్కల్లా కోసుకొని ఉంచుకోవాలి. నేను ఈ కప్పుతోటి 2 కప్పులు నువ్వుపప్పు, ఈ కప్పుతో 2 కప్పులు నువ్వుపప్పు అండి వేయించేసుకొని పక్కన పెట్టుకోండి, చల్లారిపోవాలి. ఇది ఇదే కప్పుతోటి ఉప్పు, కారం కూడా అదే కప్ అండి, మొత్తం 2 ఈక్వల్. ఈ 2 కప్పులు నువ్వుపప్పు, అదే కప్పుతో నూనె. ఇప్పుడు ఈ నువ్వుపప్పుని మనం ఇలా వేయించేసుకోవాలి, మిక్సీ చేసుకోవాలండి. మనం ఇది బాగా మిక్సీ చేయకూడదండి, కొద్దిగా బాగా చేసుకోవాలి. చూసారా, ఇలా పొడిగా ఇలా చేసాక ఇందులోనే మనం కారం, అలాగే టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకొని ఒక్కసారి మళ్ళీ మిక్సీ చేయండి. ఇలా చేసుకున్నది చూసారా, ఇలాగ ఉండాలి మనకి. ఇది పక్కన పెట్టుకోండి. ఒక బౌల్ తెచ్చుకొని ఇందులో ఈ ముక్కలు వేసుకోండి, మామిడికాయ ముక్కలు. అలాగే ఈ కారం కూడా వేసుకోండి. ఇది బాగా కలిపేసుకోండి. ఇది తెలంగాణ స్పెషల్ అండి, ఆవకాయ. మీకు ఇందులో కావాలంటే వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చు, నేను వేసుకోలేదు. వెల్లుల్లిపాయలు టేస్ట్ తేడా వచ్చేస్తుందండి, అందుకే వేసుకోలేదు. ఇందులో కప్పు నూనె, అలాగే చిటికెడు పసుపు వేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవడం. ఇది ఒక రోజంతా ఊరాలండి. అంటే మాకు తెలిసిన వాళ్ళు చేసుకుంటారండి, తెలంగాణలో ఉన్నవాళ్ళు, అందుకని నేను ఇలా చూపించాను. అంతేనండి. ఇది ఊరితే మనకి నూనె తేరుతుందండి. ఇది బాగా కలిపేసుకొని ఇలా నొక్కి పెట్టి ఉంచుకోవాలండి. ఎప్పుడైనా ఏ ఆవకాయైనా సరే, ఇప్పుడు పిల్లలకి తెలియదని చెప్తున్నాను నేను, ఎప్పుడైనా ఆవకాయ తీసినప్పుడు కూడా మనం ఇలా నొక్కేసి ఉంచుకుంటే బూజు పట్టదండి. చుట్టూరు లేకపోతే బూజు పడుతుంటుంది ఒక్కొక్కసారి ఆవకాయలు. ఏ ఆవకాయైనా పచ్చి ఆవకాయైనా చిన్న డబ్బాల్లో పెట్టుకొని తీసుకుంటారు కదా, వాటికైనా ఇలా నొక్కమనేవారు. నొక్కితే దీని తాలూకా నూనె బయటకు తేరి బూజు పట్టకుండా ఉంటుందని చెప్పేవారండి మా పెద్దవాళ్ళు. అది మీకు చిన్న టిప్ అండి. ఇలా నొక్కేసి మూత పెట్టుకోండి. ఇలా 3 రోజులు ఊరేక ఎంజాయ్ చేసేవే. 3 రోజులు అక్కర్లేదండి, ఈరోజు ఒక 3-4 గంటలు ఊరనిస్తే చాలండి. రైస్లో కలుపుకొని తినొచ్చు, చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి.